రీచ్ అవుతుందా? ఐఎమ్ ఆడిబుల్? యా, కాల్ కట్ అయినట్టుంది సార్. మధుసూదన్ గారు, మీరు క్లియర్గా చెప్తూ ఉన్నారు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు, డిఎస్సిలో అవకతవకలు జరుగుతున్నాయంటే. ఒకటి ప్రజాక్షేత్రంలో పోరాడేది ఉంటుంది, రెండు న్యాయస్థానాలకు వెళ్ళి పోరాటం చేయొచ్చు. ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు వైసీపీ ఎందుకు పోరాటం చేయలేకపోతుంది సార్? సార్, ఇప్పుడు వైసీపీ డిఎస్సి మీద చాలా పకడ్బందీ ఏర్పాట్లతో ఈ లోకేష్ గారి మీద, లోకేష్ చేసిన అవకతవకల మీద పోరాడడానికి సిద్ధంగా ఉంది సార్. సిద్ధంగా ఉంది, పోరాడుతుంది కూడా. సో ఇక్కడ వీళ్ళు డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అంటున్నారు. అది ఒక్క స్టేజ్లో అవకతవకలు జరగలేదు సార్, 3 స్టేజ్లో అవకతవకలు జరిగింది సార్. ఒకటి వచ్చే కాలికి ర్యాంకింగ్ ఇచ్చే టైంలో పేపర్ లీకేజ్ అయిపోయింది. పేపర్ లీక్ అయింది. నవీన్ అనేటువంటి వ్యక్తి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, అతనే అప్లోడ్ చేశాడు ఆ పేపర్ని. అప్లోడ్ చేసినప్పుడు అది లీక్ అయింది కాబట్టి నవీన్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత జోన్ 2లో కూడా 6వ ర్యాంక్ వచ్చింది. అది కనుక్కొని ప్రభుత్వం ఏం చేసిందంటే ఫస్ట్ ఒక మెరిట్ లిస్ట్ని చేసి 1, 2, 3 అంటే మెరిట్ లిస్ట్ని చేసి ఆ మెరిట్ లిస్ట్ని ఆన్లైన్లోంచి తొలగించి మన సెకండ్ టైం మెరిట్ లిస్ట్ చేసింది. అదే ఇన్ని ఆధారాలు అదే సార్. నాకు ఒక నిమిషం ఇవ్వండి సార్, ఒక నిమిషం ప్రజలకు చెప్పాలి. సెకండ్ టైం మెరిట్ లిస్ట్ చేసేటప్పుడు ర్యాంక్ నెంబర్ 1 లేదు. ర్యాంక్ నెంబర్ 1 లేకుండా మెరిట్ లిస్ట్ వేసినటువంటి ఘనత మన డిఎస్సిదే. ఇప్పుడు ఈ విధంగా మన లోకేష్ గారి అధ్యక్షతలో ఉన్నటువంటి డిఎస్సిదే. దీనికి కారణం వాళ్ళు చెప్పేది ఏంది, అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలేదంటున్నారు. రవికుమార్ గారు చెప్పలేకపోతున్నారు. వాళ్ళు చెప్పింది ఏంది, ఈ డిఎస్సిలో ఎందుకు నవీన్కి ఉద్యోగం ఇవ్వలేదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలేదంటున్నారు. నవీనే డైరెక్ట్ గా హైకోర్టుని ఆశ్రయించి నన్ను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలవలేదు, నాకు కాల్ లెటర్ ఇవ్వలేదు. మీరు ఆయన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, పేపర్ లీక్ కూడా నవీన్ వల్లే జరిగిందని. అవును సార్, నవీన్ వల్ల పేపర్ లీక్ జరిగింది. అది లోకేష్ గారి దగ్గరికి పోయింది. అది నవీన్ కి మాత్రమే పరిమితం కాదు, లోకేష్ దగ్గర నుంచి తెలుగుదేశం కార్యకర్తలకు ఉద్యోగం ఎట్లా ఇస్తారు? మీరు చెప్తున్న నవీన్ ఇవ్వకూడదు కదా. ఆ ఉద్యోగం ఇవ్వకూడదు, కరెక్ట్, వాళ్ళు చేసింది కరెక్టే. కానీ నవీన్ మీద ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అనేటువంటిది మా అభియోగం. మీరు దాని పూర్వ పేపర్ లీక్ అయింది. అక్కడ పేపర్ లీక్ అయిన తర్వాత మీ దగ్గర ఇంత ఆధారం ఉన్నప్పుడు ఎందుకు మీరు నవీన్కి మాత్రమే ఉందా, నవీన్ నుంచి ఎంత మందికి పోయింది, ఎన్ని వేల మందికి పోయింది అనేటువంటిది ఇక్కడ. అందుకని మేము అడుగుతున్నాం, సిబిఐ నుంచి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నాం మేము. అందుకని సిబిఐ మీకు దమ్ము ధైర్యం ఉంటే, పేపర్ లీక్ కాలేదని చెప్పి మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐని పిలవండి. మీకు ప్రభుత్వాన్ని ఒక్కసారి మస్తాన్ రావు గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి పేపర్ లీక్ వ్యవహారం అనేది? విజయశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం. విజయశేఖర రెడ్డి గారు సమయం ఇస్తా మీకు. ఒక్క నిమిషం విజయశేఖర రెడ్డి గారు, ఒక్క నిమిషం. విజయశేఖర రెడ్డి గారు ఇస్తాను సార్, ఇస్తా. ప్లీజ్ కంటిన్యూ సార్. తెలుగుదేశం తరఫున నన్ను మాట అవకాశం ఇవ్వండి ప్లీజ్. నేను కొంచెం లేట్ గా చేయనా, వెరీ సారీ ఫర్ దాట్. నేను అడుగుతున్నా, ఈ నవీన్ అనే వ్యక్తి సార్ ఏపీ ఏదైతే మన స్కూల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కౌన్సిల్ ఉందో ఏపీ స్టేట్ కి, దాంట్లో ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. అతను ఎగ్జామ్ రాయాలంటే అతను ఎన్ఓసి తీసుకుని ఎగ్జామ్ రాయాలి. ఎవరి దగ్గర? జగన్మోహన్ రెడ్డి దగ్గర. వినండి అయ్యా మధుసూదన్ రెడ్డి గారు, మీరు చాలా పెద్ద తెలుగు పనులు వినండి. మేము చెప్పేది వినండి. మీరు యాంకర్ గా మాట్లాడడంతో మాట్లాడాలి. నేను అడుగుతున్నా, ఎన్ఓసి ఇవ్వకుండా ఎగ్జామ్ రాయడం మొదటి తప్పు. రెండవది, వెరిఫికేషన్ పిలిచినప్పుడు కాల్ లెటర్ పంపించినప్పుడు అతను అటెండ్ కాలా. ఈ విషయాలు ఆల్రెడీ అక్కడ ఉన్న తమీం అన్సారియా ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆమె క్లియర్ గా వీళ్ళ ఎమ్మెల్యేలకి చెప్పింది. వీళ్ళ ఎమ్మెల్యేలకు ఆథెంటిక్ గా వీళ్ళ ఎమ్మెల్యేలు పోతే, ఏం మేడం ఎందుకు ఇలా నెంబర్ 1 ర్యాంక్ వ్యక్తి అని అడిగితే క్లియర్ గా ఆమె చెప్పింది, ఎన్ఓసి ఒకటి రాంగండి, మేము ఎన్ఓసి ఇవ్వకుండా అతను ఎగ్జామ్ రాయకూడదు. రెండో విషయము, ఆయన కాల్ లెటర్ పంపిస్తే రాలేదు, రాకుండా హైకోర్టుకి వెళ్ళాడు. రాకుండా హైకోర్టుకి ఎందుకు వెళ్ళాడు అతను చెప్పాలి. సరే, ఒకవేళ నిజంగా మేము పంపించకపోతే హైకోర్టులో అతను చెప్పేది వాస్తవం అని హైకోర్టు తెలుసాలి కదా. అప్పుడు హైకోర్టు అని చెప్పాలి కదా, అతని జాబ్ ఇవ్వండి, లేదు మళ్ళా కాల్ లెటర్ పిలిచి ఇవ్వండి హైకోర్టు అని చెప్పాలి కదా. మరి చెప్పింది హైకోర్టు, మీరు మధుసూదన్ రెడ్డి గారికి సమాధానం చెప్పాలి. అందుకనే చెప్పాను, నాకు అవకాశం ఉండకపోవచ్చు, ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు. ఇదే ఇష్యూ మీద మేము 20-30 సార్లు డిబేట్ చేసేప్పటికి, ఇదే నెంబర్ 1 ర్యాంక్ మీద 30 సార్లు డిబేట్ చేసాం మధుసూదన్ రెడ్డి. కానీ ఆయన మళ్ళీ అదే మాట్లాడు. సమాధానం చెప్పండి విజయశేఖర రెడ్డి గారు, నాకు సమాధానం చెప్పండి. మరి మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు? మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు? అది చెప్పండి ఫస్ట్. మీరు చూసారా ఫస్ట్ ర్యాంక్? ఆయన ఫస్ట్ ర్యాంక్ వస్తే పేపర్ ఇచ్చిందా? ఆయన పేపర్ ఇచ్చిందా? ఎవరు చూడాలా? నేను చూడాలా?
అది నా బాధ్యత. లోకేష్ కళ్ళు గంటలు కట్టుకున్నాడా? కళ్ళు మూసుకుంటాడు విద్యాశాఖ మంత్రి. ఆయనకే కళ్ళు లేవా? ఎంతమందికి వెళ్ళింది పేపరు? ఎన్ని వేల మందికి వెళ్ళింది? ఎన్ని వేల మందికి వెళ్ళింది ఈ లీకింగ్ పేపరు? ఈ లోకేష్ ఎంతమందికి లీక్ చేశాడు? లీకేష్ ఎంతమందికి లీక్ చేశాడు? చెప్పు, ఎంతమందికి లీక్ చేశాడు చెప్పు. ఈ లోకేష్ పేపర్ ని ఎంతమందికి ఇచ్చాడు? తెలుగుదేశం కార్యకర్తలకి నవీన్ దగ్గర నుంచి తీసుకొని లోకేష్ ఎంతమందికి ఇచ్చాడు ఈ పేపర్ ని? చెప్పు, ఎంతమందికి ఇచ్చాడు? ఎన్ని వేల మందికి ఇచ్చాడు చెప్పండి. మధుసూదన్ గారు, విజయశేఖర రెడ్డి గారు, పేపర్ లీక్ అయింది స్వయానా మంత్రి లోకేషే పంపించారు. చాలా మంది సార్ క్వశ్చన్ పూర్తవనివరా? విజయశేఖర రెడ్డి గారు మీరు చెప్పేదేనా? మీరు చెప్పేది వినరా? ప్రశ్న పూర్తవనివరా సార్? చెప్పండి. మధుసూదన్ రెడ్డి గారి ఆరోపణ ఏంటి అంటే ప్రశ్నాపత్రం లీక్ అయింది, సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించట్లేదు అనేది ఆయన ఆరోపణ. ఎందుకు ఆదేశించాలండి? నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఎక్కడ పేపర్ లీక్ అయింది మీ దగ్గర ప్రూఫ్ చూపించండి. మరి సిబిఐకి ఆహ్వానించాడు, లీక్ కాలేదు కదా? దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ రమ్మని చెప్పండి. కమాన్, సిబిఐ రమ్మని చెప్పండి. ప్లీజ్ మధుసూదన్ గారు, విజయశేఖర రెడ్డి గారు, ప్లీజ్ హోల్డ్ మీకు సమయం ఇస్తా. మస్తాన్ రావు గారు, ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ లో సార్ ప్లీజ్ విజయశేఖర రెడ్డి గారు మీ ఇద్దరు మాట్లాడుకోవడం కోసం కాదు సార్. విజయశేఖర రెడ్డి గారు ప్లీజ్ హోల్డ్ సార్, దయచేసి మీకు సమయం ఇస్తాం, కోఆపరేట్ చేయండి. మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు చాలా ఆరోపణలు చేశాడు. ప్లీజ్ విజయశేఖర రెడ్డి గారు. నేను ఆరోపణలు చేయలేదండి, నిజాలు చెప్పాను. నేను ఆరోపణలు చేయలేదు, ఇది ఆరోపణ కాదు. లక్షల మంది ప్రజల యొక్క మనోభావం, లక్షల మంది ప్రజల యొక్క మనోభావం ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి నేను మిగతా వాళ్ళ నుంచి కూడా వాయిస్ తీసుకోవాలి. ప్లీజ్ హోల్డ్, ప్లీజ్ కోఆపరేట్. మస్తాన్ రావు గారు, ఏంటి అసలు ఈ రాజకీయ పార్టీల ఆరోపణలు